అబ్బబ్బా స్ఫురిత, ఈ వర్క్, పిల్లలు, టెన్షన్ ఇవన్నీ నా వల్ల కావట్లేదు. రిటైర్ అయిపోవాలనిపిస్తోంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? రిటైర్ అయిపోయిన వాళ్ళంతా ఖాళీగా కూర్చుని ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉంటారు అనుకుంటున్నావా? అంతేగా, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకేముంటుంది? హాయిగా కూర్చోవడం, టీవీ చూడడం, రిలాక్స్ అవ్వడం, అంతేగా. అలా ఏం ఉండదమ్మా. రిటైర్ అయిపోయాక వాళ్ళకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని, వాళ్ళకంటూ పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకుని నేనున్నాను అని ఎవరైనా ఏమైనా హెల్ప్ అడిగితే వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తెలుసా నీకు? అవునా? అలాంటి ఆయనే ఇవాళ మనకి గెస్ట్ కాఫీ కబుర్లలో. ఓ, నాకు తెలుసు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు. మన వీరభద్రరావు అంకుల్ కదా. మన అందరం పెద్ద దిక్కుగా చెప్పుకునే వీరభద్రరావు అంకుల్ ఒక వర్గానికి యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఆయన. అఫ్ కోర్స్ ఎస్. ఎందుకంటే అసలు వీరభద్రరావు అంకుల్ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన తర్వాత అర్థమవుతుంది మేము ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చామనేది. ఇవాల్టి మన కాఫీ కబుర్లు ఎపిసోడ్లో మనం కలవబోతున్నాము వీరభద్రరావు అంకుల్. అలాగే ఆయన సీక్రెట్ ఆఫ్ ఆయన ఎనర్జీ అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నమస్తే వీరభద్రరావు అంకుల్. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నారు. మీరు ఎప్పుడు బాగుంటారు. చాలా బాగున్నారు. చాలా బాగున్నారు అంకుల్. అసలు ఇందాక నేను స్ఫురిత మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, రిటైర్మెంట్ అనగానే మనకి ఇంక అయిపోయింది, వీఆర్ డన్, అసలు రిలాక్స్ అయిపోవచ్చు అన్న ఫేజ్లోకి వెళ్ళినప్పుడు రిటైర్మెంట్ అనుకుంటాం. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అనిపిస్తుంది రిటైర్మెంట్ తర్వాతే అసలు లైఫ్ స్టార్ట్ అవుతుందా అని. అసలు ఏంటి అంకుల్, ఏం చేస్తుంటారు మీరు, ఒకసారి చెప్పండి. కాఫీ కబుర్లు టీం మైత్రేయకి, స్ఫూర్తికి ధన్యవాదాలు. మన ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు వీరభద్రరావు, అందరూ బాబన్న అని పిలుస్తారు, అది పాపులర్ నేమ్. మా మేనత్తలు పెట్టింది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను 2003లో రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 8 ఏళ్ళు, అంటే మొదట 3 ఏళ్ళు ఇంటి పని నేర్చుకున్నాను. అంతవరకు ఇంటి పని అలవాట్లేదు. నిజమే. మా ఇల్లు కొనడం, మా అబ్బాయి ఇంటికి కన్స్ట్రక్షన్ మోడిఫికేషన్ అలాంటివి చేయింది. తర్వాత ఒక 8 ఏళ్ళు పనిచేసాను ఇంకోళ్ళతోటి కాంట్రాక్ట్ షిప్ యార్డ్లో. అది అయిన తర్వాత 2013లో ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ ఉంటారు, రోజు ఫోన్ చేసి ఎక్కడున్నారు, ఇంకానా ఇంటికి వెళ్ళలేదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరక్క మీ దగ్గరికి వచ్చేయడం బెటర్ వచ్చి చెప్తాను. నేను బయలుదేరి వచ్చేసాను. నేను మా ఆవిడ కూడాను, మా విజయపురాలు కూడా మాతోటే ఉంటుంది, ముగ్గురు వచ్చాం. నాకు రిటైర్మెంట్ ముందుకి రిటైర్మెంట్ తర్వాతకి అలాగే అదే బిజీ అమ్మా. రిటైర్మెంట్ ముందు ఎంత బిజీయో రిటైర్మెంట్ తర్వాత ఇంకా అదే బిజీలో. అదే అసలు అందుకనే అంటున్నాను, అంత బిజీగా మీరు ఏం చేస్తారు అని. ఏం చేస్తానంటే, నేను మొట్టమొదటి మెంటల్గా ప్రిపేర్ అయింది ఏంటంటే, నాకంటూ రిటైర్ అయిన తర్వాత ఏమిటి చేయాలని ఒక పథకం ఉంది ముందే. నాకు ఏదీ లేదంటే కూర్చొని ఒక 4-5 గంటలు నా పని నేను చేసుకోగలను. మిగిలిన ఒక 7-8 hours నిద్రపోయే టైం ఉంటుంది, భోజనాల టైం ఉంటుంది, అందరితో మాట్లాడే టైం ఉంటుంది. ఇలా నా డేకి లోపల లేదు. నాకు ఎవరి గోపం నా పూజలో నేను కూర్చుండిపోతాను. అది నా మెయిన్. అది పట్టుకొని నేను ఒక రకంగా వేదం అది నేర్చుకుని వచ్చాను అనమాట నా వయసులోనే. అది అనుష్ఠానం 40 ఏళ్ళు అక్కడ చేసి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి చేయాలి అంటే, నాకు మొట్టమొదట మా దగ్గర ఉంటే వాళ్ళు, మీరు రుద్రం చెప్పరా గురువుగారిని అడిగారు. అలా రుద్రం చెప్పడం మొదలెట్టాను. అలా మొత్తం కొంతమంది 30 మంది దాకా చెప్పుకుంటాను. ఇక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అందులో చదువుతాం కదా, వాళ్ళు వచ్చి అదేంటి గురువుగారు మీరు నేర్చుకున్నారు, పిల్లలు శ్లోకాలు చెప్పమని అడిగారు. శ్లోకాలు మొదలెట్టాను. అక్కడ కూడా నాకు FM రేడియో వాళ్ళతో చాలా క్లోజ్ ఇంటరాక్ట్ ఉండేది. మీ అందరితో కూడా ఫోన్ చేయడం మొదలెట్టాను. మీరు నాతో నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టాను. అలాగా యువతల మీరు. తర్వాత నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్, నాటకాలు వేయడం, చిన్న సినిమాలు అన్నీ పరిచయం ఉంది కాబట్టి ఒకళ్ళు అంకుల్ మీరు మీ వయసుతో క్యారెక్టర్ మీరు చేయరని అడిగారు. సో ఆ వేషం చేయడం, షార్ట్ ఫిల్మ్స్. ఇలాగేంటంటే ఓ పక్క ఫ్యామిలీ, నా పూజ, మేము ముగ్గురం కూరగాయలు మార్కెట్ చేసుకోవడం, మార్కెటింగ్ మేమే చేసుకోవడం. తర్వాత టెంపుల్లో శ్లోకాలు చెప్పడం, టెంపుల్లో కార్యక్రమం అంటే వేదం చదవడం, వేదం నేర్పించడం, మీతో మాట్లాడుతూ ఉండడం. ఇలాగా నాకు డేలో మొత్తం ఇట్ విల్ బి బిజీ. అంతే, నాకు ఖాళీ లేకుండానే ఉంటున్నదమ్మా. అంకుల్, ఇందాక మీరు మీ మాటల్లో నాటకాలు, సినిమాలు అన్నారు కదా, మీకు ఇండియా నుంచి ఈ నాటకాల్లో, సినిమాల్లో అనుభవం అవన్నీ ఇష్టం అన్నీ ఉన్నాయా?
7 ఏళ్ళప్పుడే నా రంగస్థల పరిచయం ప్రారంభమైందమ్మా. 7 ఏళ్ళప్పుడు 1948 అంటే 1957-58లో ఫస్ట్ నాటకం వేశాను. అలా టికెట్ నాటకాల్లో నన్ను బాలనటుడుగా తీసుకునేవారు. వెళ్ళేవాడిని. మా నాన్నగారు నటుట్ట అది నాకు అబ్బిందేమో తెలియదు, కానీ మొత్తం మీద నాటకాలు వేయడం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మా కాలనీలో థియేటర్ ఉండేది, ఆడిటోరియం. అందులో మొత్తం మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక నాటకం తయారు చేయడం, అది వేసేస్తుండడం. 3-4 నెలలకు ఒక నాటిక వేయడం. దసరా సెలబ్రేషన్స్లోని, వినాయక చవితి నవరాత్రుల్లోని నాటకాలు వేయడం. మన షిప్ యార్డ్ కూడా నాటకాలకి చాలా, మా ప్రేక్షకులందరూ చాలా లైక్ చేస్తారు నాటకాలన్నీ కూడా. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, నాటకాల పోటీలు మొత్తం 25 ఏళ్ళు కండక్ట్ చేస్తాం షిప్ యార్డ్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్ అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చి మా దగ్గర నాటకాలు వేసేవారు. అలాగే కల్చరల్ ఫెస్టివల్, దాంట్లో ప్రముఖ నటులు, మన విద్వాంసులు వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసేవారు. ఇలాగేంటంటే నాకు నాటకాలతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందమ్మ. మరి సినిమా అంకుల్? సినిమా ఏంటంటే ఇప్పుడు ఈ నాటక పోటీలకి మీరు మన చూసిన వాళ్ళందరూ క్యారెక్టర్ నటులు, సినిమాలు చూసిన వాళ్ళందరూ జంజాల్ గారు కానీ, పిఎల్ నారాయణ, నూతన్ ప్రసాద్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు గారు, రాళ్లపల్లి, మా సుత్తివేరు వీళ్ళందరూ మా స్టేజ్ మీద నాటకాలు, వాళ్ళకి అప్పటికి సెలబ్రిటీస్ కాదు, నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు వేసిన తర్వాత వాళ్ళందరూ తర్వాత తరంలో జంజాల్ గారు లాంటి డైరెక్టర్ రావడం బట్టి వాళ్ళందరినీ పూల్ చేసి వాళ్ళందరూ సినిమాలో యాక్టర్లుగా ఆయన తయారు చేశాడు. మరి మీరు వెళ్ళలేదా అంకుల్? నేనమ్మా జంజాల్ గారికి నాకు 73లో ఆయన నాటకంలో బెస్ట్ ప్రొడక్షన్ అన్నీ వచ్చాయి పేరు. ఒక సెలబ్రిటీ లాగా అయిపోతారు. ఇప్పుడు మా షిప్ యార్డ్ అందరూ వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు. నేను ఆర్గనైజర్ కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవడు. ఆ తర్వాత పరిచయం అలా పెరిగిపోయిన. సినిమాలు రాయటానికి రచయితగా వెళ్ళిన తర్వాత కూడా నేను మా ఫ్యామిలీ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ క్లోజ్. ఆయన సర్కిల్ అందరం వేయేవాళ్ళం. ఆయన మెడ్రాస్ నుంచి వస్తే మమ్మల్ని పిలిచేవారు, నేను నా వైఫ్ వెళ్ళేవాళ్ళం. అందరం ఫ్యామిలీతో ఒక 3 days స్పెండ్ చేయడం, మళ్ళీ ఆయన మెడ్రాస్ వెళ్ళి ఇక్కడ రావడం. ఇలా ఆయనతో పరిచయం అన్నీ, అక్కడ మెడ్రాస్లో రాస్తారు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అది కొంత పరిచయం. మొట్టమొదటి సినిమా ముద్దమందారం సినిమా తీసుకున్నాను. అది వైజాగ్లో షూటింగ్. బాబన్న నువ్వే దానికి ఇన్ఛార్జ్ అని. అదేంటండి, నాకు సినిమాలతో పరిచయం లేదు, ఇది డబ్బులు కొనుక్కోవడం నా వల్లగా లేదు అన్నీ నేను చెప్తాను కదా నీకు, నువ్వే చేయాలి అది, బికాజ్ యువర్ క్యాపబుల్ అని ఆయన నా మీద నమ్మకం పెట్టాడు. అలాగా ఫస్ట్ సినిమాకి మొత్తం అంతా ఈ భుజస్కంధాన్ని ముద్దమందారం విశాఖపట్నంలోని ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ 40 రోజులు నా ఉద్యోగం మధ్యలో వెళుతూ అది చేసుకుంటూ వస్తూ వాళ్ళకి హెల్ప్ నేను. అలాగేంటంటే ఆ సినిమాతో పరిచయం. కానీ ఎప్పుడు కూడా నటిద్దాం ఉన్నటువంటి ఇది నాకు రాలే. ఎందుకంటే 2 things అమ్మా. నటన అంటే మనం దే విల్ పే us, అవును, ఒకరి దగ్గర వర్క్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ నన్ను బతిమాలే వాళ్ళే తప్ప నేను బతికాని వాళ్ళే కాదు అన్ని సినిమాలకి కూడా. అలాగే సినిమా వాళ్ళతో పరిచయం జరిగింది. అంకుల్ ఇన్ఛార్జ్ అని అంటున్నారు. ఇన్ఛార్జ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంకుల్? అమ్మ, సినిమా షూటింగ్ అనేది ఒక పిల్లకి పెళ్లి చేసినంత, దానికంటే కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఓ పక్క వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూరగాయలు, ఫిష్లు, గ్రాసరీస్ ఎవరిలో వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం, షూటింగ్ చేసాడు స్థలం, నాకు ఇలాంటి హౌస్ కావాలి హౌస్ అరేంజ్ చేయడం, తర్వాత నటినట్లు వీళ్ళు పలానా వాళ్ళు కావాలంటే వాళ్ళని పంపించగలగడం, తర్వాత అన్నిటికీ సో మెనీ థింగ్స్ ఆర్ అవన్నీ కోఆర్డినేట్ చేస్తే పెళ్లి కంటే చాలా 4 రోజుల్లో అయిపోతుంది. జగ్జాల్ గారు లాంటి వాళ్ళది ఇంకా టాస్క్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయనతో ఉండేవాడిని. మొగుడు పెళ్ళని ఒక సినిమాకి రాత్రి 1 గంటకి లేపి, బాబన్న మర్చిపోయాను, రేపు మార్నింగ్ ఫస్ట్ షాట్కి ఒక 52 మంది గుండు చేయించుకుని కావాలి, తిరుపతి బస్సు కావాలి, టూరిస్ట్ వాడు ఒకడు నరేష్ వాడు బాబు అంటే ఇదేంటండి నాకు తెలియదు నువ్వు అంటే అవును. టక్కని తీసుకు ప్రొడక్షన్ మ్యాన్ లేపి ఒక చిన్న మినీ బస్ పెట్టుకెళ్ళి మా స్లమ్ ఏరియాకి వెళ్ళి ఒక 50 మందిని పుల్అప్ చేసి వాళ్ళందరూ 25 రూపాయలు బేరవాడి తీసుకొచ్చి గుండు కొట్టించాలి కమండి. గుండు మరి కొట్టాడు, దొరకాలి. వచ్చేసారు అందరూ. తర్వాత మాకు తెలిసిన బార్బర్ ఒక అతను నాతో పనిచేసేవాడు, హెల్పర్. వాడికి చెప్పి వాళ్ళ చుట్టాలు పిలిపించి తెల్లవారుజామున 5 గంటలకు మొదలెట్టి 52 మందికి గుళ్ళు కొట్టించి వాళ్ళకి శుభ్రంగా గంధం రాయించి మార్నింగ్ 6 వెళ్ళారు కదా. అలాంటి పాపం ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించాలి. అవును.
ఆ ప్రొడ్యూసర్కి కానీ అవును అమ్మ ఇది దానివల్ల షూటింగ్ ఆగిపోతుంది. అవునవును అది మనం చేయగలగాలి. అలాంటివి చేయగలిగినప్పుడు అందుకే ఇప్పటికీ కూడా ఏమైనా కావాలంటే మనం కూడా అంతే అంకిల్ అని మీకే కాల్ చేస్తాం మేము. గీతకి కిడ్స్ కావాలనుకుంటే అలా అరేంజ్ చేయగలిగారంటే మీకు ఆల్రెడీ అనుభవం ఉంది. దానికి ఏంటంటే మా మదర్ రెస్పాన్సిబుల్, మదర్ టీచరు. ఆవిడ ఒకటే చెప్పారు, లాకెత్తం దాక్కోము అన్నది ఉండకూడదు అనేవారు. నేను దానివల్ల మా ఆవిడ దగ్గర మా పిల్లల దగ్గర తిట్లు తింటాను. ఎవరిని లేదు అని చెప్పను, మా మదర్ చెప్పలేదు, నేను చెప్పను. భగవంతుడు అలా వెళ్ళనిస్తున్నాడు. అంకల్ మీరు ఇందాక అంటే సినిమా వాళ్ళని మేనేజ్ చేయడము, ఇప్పుడు జంధ్యాల గారితో అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మీరేమో యాక్టర్ అయిపోయారు. చాలా మందికి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఇప్పుడు. అవును. మీకోసమే పాత్రలు రాస్తున్నారేమో, మెయిన్ రోల్ కూడా చేశారు మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో. సో మీకు ఇప్పుడు ఈ యాక్టింగ్ అనుభవం ఎలా అనిపిస్తోంది? అసలు అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఎలా అనిపిస్తున్నాయి ఈ సినిమా టేకింగ్లో? ఇవన్నీ మీరు చాలా దగ్గరగా చూసారు కదా. దిస్ ఈజ్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఇక్కడ. నేను జంజాలుగా అంత క్లోజ్గా సినిమాలు చేసినప్పటికీ కూడా మొట్టమొదటి సినిమాలోనే మా ప్యారడీ సాంగ్స్ సుబ్బారావు పంతులని తను రాసేవాడు, నేను పాడేవాడిని. అవి జంజాల్ గారికి విని 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 ఆయనకి చాలా వాటి మీద ముద్దమందర అవగానే ఒకసారి ఫోన్ చేసి, బాబన్న షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోతున్నాయి, ఆ పాట ఈ సినిమాలో పెడుతున్నాను అన్నాడు. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి, అతి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి, ఆ పాట పెట్టారండి. ఆ పాట పెట్టి జిత్మోహన్ మిత్ర రాజమండ్రి అతను వెయ్యాలి, అతను రాలేదు. బలవంతంగా నన్ను గోపాల్ కెమెరామెన్ ఈయన నిలబెట్టి నా చేత సాంగ్ షూట్ చేశారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్లోనే మొత్తం ఆ సాంగ్ అంతా డాన్స్ చేశారా? పెద్ద డాన్స్ ఉంటుంది పిచ్చగా. అవునా? ముద్దమందారు అయితే చూడాలి అండి. రెండో సినిమాకు మల్లెపందిరి వచ్చేకల్లా మరొక పాట ప్యారడీ సాంగ్ దీంట్లో పెడుతున్నాడు ఆయన. అంటే రమేష్ నాయుడు గారు చూసారు, పీకడానికి ఎందుకురా తొందర, ఎదర పేకంతా చిందర బందర, డ్రాప్ చేయి డ్రాప్ చేయి డ్రాప్ చేయి డ్రాప్ చేయి. ఈ పాటని రమేష్ నాయుడు వేరే ట్యూన్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది నేను మా సుబ్బారావు ఉంటే బాలు గారు, అరే హ్యాపీ బాబన్న, బాగుందా, నచ్చిందా, అది జీవితాన్ని చాలా నేను ఆయన మీరు పాడడం, నేను దాని కామెంట్ ఏంటంటే అలాగంటే అక్కడ అంతవరకే. మిగిలిన వాడిని స్టే వారు ప్రేమ లేఖలు ఎక్కడన్నా కూర్చోబెట్టి ఆయన ఏదో ఎక్కడో కనపడమని వారు. నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో ఎఫ్ఎంలో పనిచేసాడు అబ్బాయి అని శాస్త్రి, మా టీవీలోకి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఫోన్ చేసి, అంకుల్ నేను చికాగో వచ్చాను, డల్లాస్లో సినిమా తీసినాను షార్ట్ మూవీ, మీరు వేషం వేయాలి. అబ్బాయి నేను అలాంటి చేయనయ్యా, నేను నాటకాలు స్టేజీ అన్నీ వదిలేసాను, నటించట్లేదు ఇప్పుడు. లేదు లేదు మీకోసం రాశానంటే అప్పుడు అలా అమెరికాలో సినిమా తీసాడు, ఇక్కడే డల్లాస్ టోటల్గా స్కోలోనే తీసాం. అది ఆ సినిమాలో నాకు మెయిన్ కామెడీ ఇమోషనల్ అన్నీ ఉన్నట్టు ఒక వేషం చేయించాడు. ఐ లైక్ ఇట్. ఎందుకో అది కొంతమందికి నచ్చలేదు, కొన్ని వెరైటీస్. అంటే ఆ కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల నచ్చలేదు, కొన్ని చోట్ల బాగా హిట్ అయింది. అది ఆ ప్రైమ్ వీడియోలో ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ కెమెరామెన్ కళ్యాణ్ అన్న అతను ఇంకో అతను పట్టుకొచ్చాడు, అంకుల్ ఇలాగా రాఘవయ్య రెసిపీ అని ఒక సినిమా మేము చూసాం. అది అందులో మెయిన్ రోల్ మీకు చేయాలని అడుగుతున్నాడు అంటే నేను నో అన్న కదా అన్నాను. ఆ సినిమా చేశాను. అది అయిపోయిన తర్వాత గీత అది ఆషిక్ అని ఆ కుర్రాడు అందులో కూర్చాడు. నన్ను చూసి తాతగారు అనిపిస్తుంది, తాతగారు 7 minutes సినిమాలు కాంపిటీషన్ ఉంది ఇండిక్ ఫిలిమ్స్ అని, ఓ సినిమా నేను ప్లాన్ చేసి మీరు వెయ్యాలన్నాడు. తప్పకుండాను అది 7 minutes చేసాం. అల్ట్రా షార్ట్ ఫిల్మ్. దాంట్లో కూడా అక్కడ స్టేజ్ మీద కూడా వాళ్ళు మెచ్చుకున్నారు, చాలా చాలా బాగుంది. అండ్ అసలు మీ అందులో న్యాచురల్గా అంటే ఒక తాతగారు దగ్గర అడ్వైస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటట్టుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చాలా బాగుంది. నాకు వాళ్ళందరికీ నేను ఏంటంటే రుణపడి, నేను ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలే, ఇక్కడికి వచ్చాక అందులో పెట్టాడు. ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చింది కదా అంకుల్, హారిజాన్స్ అని, షిఫ్టింగ్ హారిజాన్స్. అవినాష్ అని తను అందరూ చేసేవాడు. వాళ్ళందరూ అందరూ అంకుల్ కొంతమంది తాతగారు బాబాయ్ అని పిలుస్తారు. అతను లేదు అంకుల్ నేను మంచి సినిమా చేస్తాను. అది మొన్న అవును, అందులో కూడా మీరు ఒక థెరపిస్ట్ రోల్ కదా. అసలు దాంట్లో
థెరపిస్ట్ నిజంగా ఇంత ఆప్యాయతతో ఆత్మీయంగా మాట్లాడితే మన సొంత మనిషి మనకు ఒక సొల్యూషన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు అది చూసినప్పుడు. రచయిత డైరెక్ట్ అదే ఫీల్. చాలా బాగుంది. మీరు చెయ్యాలని అనుకున్న అంకుల్ మీరే చెయ్యాలి, అదే ఇంకేమో చెప్తే బాగుంటుంది డైలాగ్స్ అని కూడా అన్నాడు. సో అది కూడా మంచి బాగానే ఉంది. ఇంకో సినిమా కూడా చేశాను, దాని పేరు పెట్టలేదు వాళ్ళు. ఓకే, అది రావాలి. అది ఇప్పటికి 4 సినిమాలమ్మా. సో మన బిజియెస్ట్ ఆర్టిస్ట్. అవును అంకిల్ని మనం ఇంకా ఇంకా చాలా మూవీస్లో షార్ట్ ఫిల్మ్స్లో చూడాలని మేమైతే కోరుకుంటున్నాం ఇద్దరం. భగవంతుడు ఇందులో శక్తి ఇచ్చినంత కాలం చేస్తాను, తప్పకుండా. అది నచ్చినటువంటి క్యారెక్టర్ ఉంటే మరి తప్పకుండా చేయడమే. అంకుల్, ఇందాక మేము మొదట్లో చెప్పినట్టే ఇప్పటికే బాబోయ్ ఇంక చాలు రిలాక్స్ అయిపోదాం, రిటైర్ అయిపోదాం ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరేమో ఈ ఏజ్లో కొత్త కొత్తవన్నీ చేసేస్తున్నారు. అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్ కూడా డ్రైవ్ చేస్తారు కదా అంకుల్. ఇక్కడ అంటే చాలా మంది కంప్లైంట్ డిపెండ్ అయిపోతాము అన్నది, మీరు అది లేదు. మీరు అసలు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎక్కడికైనా వెళ్తారు. ఇన్ని పనులు చేయడానికి ఎనర్జీ ఎలా వస్తుంది? ఏం చేస్తున్నారు? మీ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? అదే తెలుసుకోవాలి మేము. అది నేను చెప్పాలంటే, మేము మీలాగా స్కూటర్లో కారుతో పుట్టలేదు. మా జీవితం మొదట అంతా మీరు బస్సులో వెళ్ళేవారు, ఎక్కడికి కావాల్సి వచ్చినా నడిచి వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం అంతే. అలాగా మా చిన్నప్పుడు జీవితం అంతా అలా గడిచింది. డబ్బులు ఇస్తే దగ్గర వెళ్ళడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఒక మసాలా దోశ, 4 కప్పులు చట్నీ తినడం, నడిచి ఇంటికి వెళ్ళిపోవడం, అది స్ట్రెంగ్త్. అయినా షిప్ యార్డ్లో కాబట్టి షిప్ రోజుకి 4 సార్లు షిప్ ఎక్కి దిగడం, మొత్తం 110 meters లాంగ్ ఉంటుంది, కిందకి వెళ్ళాలి, ప్రోగ్రెస్ చూడాలి. అలాగా నాకు ఎక్సర్సైజ్ బాడీ ఫస్ట్ థింగ్. అన్నిటికంటే మించింది నాకు భగవత్తుడు ఒక ఆయన తీసుకెళ్ళి నాకు బెండపాటి నరసావధానులు గారిని క్రమపాటి వేదంలో ఆయన దగ్గర కూర్చోబెట్టి మీరు నేర్చుకోవాలన్నాడు. ఆయన మహానుభావుడు. నాకు నా అనుష్ఠానానికి కావాల్సిన నమ్మకం చమకం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం, దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, మొత్తం ఇలా కొన్ని ఉపనిషత్తులు అన్నీ నేర్పించాడు ఆయన. తర్వాత ఆయన కాలం చేశాడు. అది నేర్చుకున్న తర్వాత నా అనుష్ఠానాన్ని నేను పెట్టి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న 2 hours 1.5 hours పూజా కార్యక్రమం చేసుకుని వెళ్తాను. దట్ రుద్రం గివ్స్ మీ దట్ మోస్ట్. అది ప్రాణాయామం ఆటోమేటిక్ జరుగుతుంది. అది మిరాకిల్ అన్నది. బికాజ్ దట్ శ్రీబద్ధంగా మనం ఒక వేదం చదివితే దట్ గివ్స్ ఏ స్ట్రెంగ్త్. దానివల్ల ప్లస్ నేను ఫుడ్లో ఎప్పుడైతే ఈ నాటకాలు వీటిల్లో ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇవన్నీ ఉంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని అధిగమించడానికి నన్ను నేను ట్యూన్ చేసుకుని డీప్ ఫ్రైస్ కానీ ఎటువంటి మనిషికి పనికిరాని ఫుడ్ తిన్నాను. అదే డైట్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. 100% డిసిప్లిన్ రెండు కంపల్సరీగా ఉంటాయి. దానివల్లే నాకు ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ నా నీరసం వచ్చి రూమ్లో పడుకోవడం అలాంటిది ఉండదు. ఐఎమ్ నౌ రన్నింగ్ 79 అని మీరు చెప్పకండి అంకుల్. ఎక్కడ మేము చాలా ఓల్డ్ అయిపోతున్నాము, మీరేమో యంగ్ అయిపోతున్నారు. లాస్ట్ వీక్ July 3rd నా బర్త్డే. డే బిఫోర్ ఎస్టర్డే నా స్టార్. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అంకుల్. అసలు మీ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. మనకి 60 సంవత్సరాలే పెట్టాడు తెలుగులోనే. 60 సంవత్సరాలు మిగిలినంత బోనస్సే. నువ్వు 100 అంటే అంకిల్ కాదు, బోనస్ దొరికినా ఆ బోనస్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది అందరూ చేసేది కాదు. సో ఇంకొక పాయింట్ చెప్పి సాపుతాను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా మొదట వాకింగ్కి వెళ్తుంటే పెద్దవాళ్ళు ఉండేవారు. అంటే సాయంత్రం 6:30 కల్లా మనం ఇక్కడ కలుస్తాం అందరూ, పెద్దవాళ్ళందరూ మీరు వచ్చిండి అనేవారు. ఒకసారి మా ఆవిడని మా వీపురా ముగ్గురు వెళ్ళాము. ఇక్కడ ఇదే సబ్జెక్ట్ అనమాట. మనం వస్తామండి, మనవాడు మనతో మాట్లాడండి, మనవరాలు మాట్లాడదండి, పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటారు, మనం వెరి వాళ్ళు ఇలా ఉండాలండి, మనం పని చేసే పని పాటు ఉండదు, కదలలేము, ఏమీ చేయలేము. వాళ్ళిద్దరికి మా లేడీస్ కూడా చెప్పాను, దయచేసి మీరు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఆ బాతా ఖానీలో వద్దు. నేను నాకు తోచదు అనేవాడిని. నేను తోచడానికి 100 రకాలుగా నీకు తోచింది. 60 ఏళ్ళకి వచ్చి నువ్వు భగవద్గీత చదువుకోవచ్చు కదా, 3 hours 4 hours. తోచకపోయి ఉంటుంది. ఆ సీరియల్స్ మానేసి గట్టిగా నోరు రేజ్ చేసిన అంటే దగ్గర ఎడిటింగ్లో తీసి కావచ్చు. అది చూసే అంటే నేను ఖచ్చితంగా ఐ షుడ్ బి యాక్టివ్ ఇన్ మై ఓన్ వే. నాకు చెప్పకూడదు. అదే దేనికి ప్రిపేర్ పిల్లలతో ఎంజాయ్. వాళ్ళు కూతురు చూస్తూ ఆనందించారు. కూతురు గురించి మాట్లాడాలి ఏంటి చూస్తే నిజమ్మా
యూ షుడ్ ఎంజాయ్ లైఫ్ లైక్ దట్. అవును. నాతో ఎవడు మాట్లాడు, నువ్వు 10 మంది తిరుగు మాట్లాడుకో. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్తో మాట్లాడుతున్నావా, అది చాలదా నీకు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనర్జీ ఫర్ యూ. అవును. మంచి విషయాలు మాట్లాడుకుంటే. అవును. అవును. అలాగానే ప్లస్ నా కారు డ్రైవింగ్ కూడా ఇక్కడికి రాగానే ఇలా నన్ను ఎస్ఎస్ఐ రాగానే నాకు ఏంటంటే నా కారు రాగానే ఐ గాట్ మై లైసెన్స్. ఐ స్టార్టెడ్ డ్రైవింగ్. నేను మా ఆవిడ మా వీపురా ముగ్గురం కలిసే ఉంటాం ఇక్కడ. చక్కగా మీ గ్రాసరీస్కి అన్నిటికీ మేమే వెళ్తాం, మా సినిమాలకు మేము వెళ్తాం, మా మెడిసిన్స్ మేము తెచ్చుకుంటాం, మా డాక్టర్ పంట మేము వెళ్తాం. అని ఇంకెవరితో నేను నో డిపెండెన్స్. ఎక్కడ దూరం వెళ్ళాలంటే ఊబర్ పెడతారు, నాకు గవర్నమెంట్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఐ గో దేర్ అండ్ కమ్ బ్యాక్, మై ఇన్సూరెన్స్. అంకుల్ వేదం నేర్చుకున్నానన్నారు, రోజు మీరు పూజ ఇవన్నీ బాగా చేసుకుంటున్నారు. వీటన్నిటితో పాటు మీరు ఇక్కడికి వచ్చాక చాలామంది పిల్లలకి భగవద్గీత నేర్పించడం అనేది మొదలు పెట్టారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా అంకుల్? అదనమా వచ్చిన తర్వాత 2015లోని ఫ్లవర్ ముందు టెంపుల్ మా కజిన్ మా మేనల్ డే వాళ్ళంటే తను జగించుకుంటూ నంబరు. మావయ్య గారు మీరు పిల్లలకి శ్లోక క్లాస్ చెప్పండి అని అడిగాడు. సో దాన్ని అనౌన్స్మెంట్ చేశారు. 10-15 మంది పిల్లలు వచ్చేవారు. సండే ఒక 1 hour వాళ్ళకి శ్లోకాలు చెప్పేవాడు. అంటే బేసిక్గాను ఎక్కడ స్టార్ట్ చేసాడంటే, హౌ మెనీ ఆఫ్ యువర్ కాలింగ్ యూఆర్ సో మీన్ మామ్ లైక్ దట్ ఎవ్రీబడి యూస్ టు రేజ్. సో ఫర్ దట్ ఇస్ రాంగ్. ఐ యూస్ టు స్టార్ట్ విత్ మాతృదేవ. ఐ షుడ్ నాట్ హియర్ స్టేయింగ్ దట్ యువర్ మదర్ ఎనీ టైమ్. దాంతో స్టార్ట్ చేసి ఉప్పు కపురము నుంచి శుక్లాంబర అన్ని శ్లోకాలు పిల్లలకు నేర్పించేవాడిని. ఆ శ్లోకాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్తోత్రాలకు వచ్చాను. అందులో గణపతి స్తోత్రము, విష్ణు స్తోత్రం, అలాగా స్తోత్రాలు ఉంటాయి. అవి లేకపోతే మన ఏంటంటాం శివుడి తాలూకా స్తోత్రాలు అన్నీ ఒక్కొక్కరి అది నేర్పించాను. 3rd yearకి వచ్చారు కదా, అప్పటికి ఇక్కడ మన హనుమాన్ టెంపుల్లో భగవద్గీత అవుతుంది కాబట్టి అందరూ దాని మీద ఉన్నారు ఫోకస్. అప్పుడు ఐ డోంట్ అయిన అప్పుడు పిల్లలకి ఫస్ట్ నాకు గ్రోయింగ్ బ్యాచ్ చిల్డ్రన్కి 12th చాప్టర్తో స్టార్ట్ చేసి 12th 15th ఆ 2 నేర్పించేవాడిని. ఇలా నేర్పిస్తున్న మధ్యలో కోవిడ్ వచ్చింది. సో వీ హ్యాడ్ ఎ బ్రేక్. ఆ కోవిడ్ టైంలో టాంటెక్స్ వాళ్ళు అడిగారు, గురుగారు పిల్లలకి అక్కడ చెప్పేవారు టెంపుల్లో లేదు కదా, ఇప్పుడు వై డోంట్ టెల్ అస్ ఆన్లైన్. ఒక్కసారి 40 మంది పిల్లలు వచ్చారు టాంటెక్స్. ఆ 40 పీపుల్కి 1 month ఐ టాట్ దెమ్ శ్లోకాస్. ఈ శ్లోకాలు అయిపోయిన అప్పుడు మళ్ళీ అగైన్ ఫ్లవర్ మౌంట్ టెంపుల్లో రీఇన్స్టేట్ చేశారు. ఆ గ్యాప్ అయిపోయింది, గురుగారు మళ్ళీ మొదలెడదామని మళ్ళీ మొదలెట్టి నేను ఒక్కడనే ఉన్నాను. పిల్లలు 10 మంది వస్తుండే, పిల్లలు ఒకడొచ్చినా చెప్తాను నా లక్ష్మయ్య. అప్పుడు ఇండియా వెళ్ళవలసి వచ్చింది. దెన్ ఐ మేడ్ అన్ అనౌన్స్మెంట్, దిస్ ఇస్ వాట్ ఐ డోంట్ వాంట్ టు సఫర్ ది చిల్డ్రన్. మీలో పేరెంట్ ఎవరైనా ముందుకు వచ్చి చెప్పగలిగితే నా ప్లేస్లోని ఐ విల్ బి వెరీ హ్యాపీ. అప్పుడు మీరు చూసిన ప్రసన్న గోపాలన్ హెస్ కమ్ ఫార్వర్డ్. సో తను మొదలెట్టాడు. నవీన్ అన్నది నాతో ఆల్రెడీ అంతకుముందు పిల్లలతో వచ్చేవాడు. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచింగ్లో వెళుతున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో టోటల్గా మోడర్నైజ్ చేసి పిల్లలకి QR codes పెట్టి వాళ్ళ ఆడియోస్ పెట్టి వాళ్ళు వెళ్ళేటట్టు చేసి నేను క్లాస్ చేసి మిగిలిన వాళ్ళు తీసుకున్నారు. అలాగే 1.5 సంవత్సరం నేను చెప్పాను, ఇంకా మై రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ దేర్. నో గురుగారు మీరు మాకు సజెషన్స్ మీరు ఇస్తే కానీ ముందుకు వెళ్ళాం మేము అని ప్రతిదీ నాకు చెప్తారు. దాని ప్రకారంగా ఈ 3-4 ఏళ్ళు జరుగుతున్నది. మా పిల్లలందరూ మొన్న మీరు చూశారు. మీరు అవును, మన కాఫీ కబుర్లు ఈ వీడియో డిస్క్రిప్షన్లో దానికి ఇంతకు ముందర మేము చేసిన వీడియో కూడా పెడతాము. సో తప్పకుండా అది కూడా విజిట్ చేసి మొత్తం వీడియో చూడండి. భగవద్గీత పిల్లలందరూ ఎంత బాగా చేశారనేది మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అందులో అంకుల్ గారి పాత్ర కూడా ఎంత ఉందనేది మీకు ఆ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. విత్తనం మహావృక్షం అయింది. అవును, మీరు ఇప్పుడు అలా మీరు దాని గురించి చెప్తున్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మేము అది తెలియాలి, ఎందుకంటే పేరెంట్స్ మన కోసం కాదు, పేరెంట్స్ తెలిస్తే దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై. సో సకుటుంబ సపరివార సమేతంగా ఫ్రేమ్ బాగుంది. ఇది చాలా రేర్ ఫీట్. అంటే మీరు మీ వైఫ్ అండ్ వియ్యపురాలు అందరూ కలిసి ఉంటారు కదా ఒకే ఇంట్లో. అసలు అలా అంత ఫ్రెండ్లీగా ఎలా ఉంటున్నారు? తను మా చెల్లెళ్ళు లేరమ్మా,
నా క్లోజ్ ఫ్రెండ్ వెన్నకోట విజయరామ్ గారని, వాళ్ళ నాన్నగారు వెన్నకోట రామన్న పంతు గారు. చాలా ఓల్డ్ కన్యాశుల్కం నుంచి చాలా మన పాత సినిమాలన్నింటిలో యాక్ట్ చేసిన ఆయన. ఆయన తాలూకు కోడలు ఆవిడ. మన కొడుకు ఆర్టిస్టే, వాళ్ళ ఆయన ఆర్టిస్టే. శుభోదయం, మన వెంకటేష్ సినిమా ఏంటి వాటి అన్నింటి మొత్తం విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలో మా బియ్యం కూడా ఉంటాడు. అవునా? బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ హిమ్. సో మా చెల్లి, నేను, మా ఆవిడ, తన లలిత, తను కూడా దూరం కాదు. మాకు 7-8 ఏళ్ళ నుంచి పెళ్ళి అనుకునేవారు. మాకు వాళ్ళ ఇంటికి ఒక 10 ఏళ్ళే తేడా. మా మామగారు చెప్పాడే, అలా మా వయసు లాగానే చేస్తా ఉన్నారు, చేసిండు అన్నాం. అలా నా అయిపోయింది. సో అది సంగతి అనమాట. మీరు అందరూ కలిసి ఏదో క్రూజ్ కి కూడా వెళ్ళినట్టు విన్నాం మేము. ఇక్కడికి వచ్చాకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ మాకేంటంటే ఇక్కడ మీలాగా మా ఫ్లవర్ మూన్లో ఒక సర్కిల్ ఉంది. ఒక 20 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళందరూ మీలాగే ఉంటారు మాతోటి. మా పెద్దవాళ్ళు అలాగా కలిసిపోయాం అందరం. సరే, అలాగే మేము అందరికీ కూడా వాళ్ళు వెళ్ళండి అని. అవునా? మేము అక్కడ సోతులేకులు ఇంకో పేరు ఉంటారు మా వయసు వాళ్ళు. మా తమ్ముడు వైఫ్ ఫిస్కూలో ఉంటుంది. ఇలా మొత్తం 6 కలిసి పెద్దవాళ్ళమే. ఇంకా మీరు మీ వయసు వాళ్ళు నో మేము వెళ్ళడం మమ్మల్ని బ్యాన్ చేసేసి. బ్యాన్ అంటే మీతో వస్తే మేము అలిసిపో మా తాలూకా మీరు వేరే అంత అలిసిపోతున్నారు, రండి కూర్చోండి, లేకపోతే ఇక్కడ దిగండి. మాకు అలా ఉండదు, మా కంట్రోల్లో మేము ఉంటాం కనుక వచ్చే కదా రావడం. చక్కగా మేము వెళ్తాం, మా టైంకి లేవడం. అక్కడ వాళ్ళందరూ దేవుని బెక్కం వెరీ ఫ్రెండ్లీ. మాకు మసాలా దోశ ఇస్తాడు, ఇంక పువ్వు పట్టి 2 అరటిపళ్ళు ఇస్తాడు, కర్రీ ఇస్తాడు. నా తెచ్చే మాకు కావాల్సిన ఫుడ్ పెట్టేవారు. అవునా? రియల్లీ వీ లవ్డ్ ఇట్. లేవడం, మా వాకింగ్లు మేము చేసుకోవడం, మా క్యాచ్ను మేము ఆడుకోవడం, ఎంజాయ్మెంట్ షిప్లో. ఎండ అయితే మా ఒక వెళ్ళేవాళ్ళం కాదు, హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ప్యాక్ ఆడుకుంటూ ఇంకోటి ఆడుకుంటూ కూర్చుంటాం. బాగుంది. మీరు డాన్స్ కూడా చేస్తారని విన్నాము. లేదండి, తెలిసిపోయేసి ఆ ఊపులో అదే ఆ మాట బట్టి అర్థమైంది కదా. నేను అందరం ఒక ఫ్యామిలీ సరదాగా ఉంటున్నాం. తను జంజాల గారు వచ్చి, జంజాల గారు వాళ్ళ ఆయన వెన్నకోట విజయరావు, వాళ్ళందరూ ఒక నాటకాల టీం. మాకు ఎప్పుడే పరిచయం ఉందో వీళ్ళందరూ కూడా వి బికేమ్ వన్ ఫ్యామిలీ. అప్పుడు ఆయన మా పిల్లలిద్దరు, బాబున్నారు విజయరావు, మీ పిల్లలిద్దరికి పెళ్లి చేయండి, 2 ఫ్రెండ్స్ వియ్యంకులు అయితే అంతకంటే బ్రహ్మాండం. అప్పుడు మా పిల్లల్ని అడుగుతాం, వాళ్ళిద్దరే వస్తున్నారు. మేము అలాగే ఎస్గాళ్ళమే దగ్గర ఉండి అందరం. చాలా ప్రదీప్ సినిమా ఆర్టిస్ట్. అవును, ప్రదీప్ తెలుసు. కొడుకు మేనల్లుడు మా ప్రదీప్ కూడా అండ్ వాళ్ళ మిస్సెస్ అందరూ అనమాట. కానీ వాళ్ళందరూ ఆడుతూ పాడుతూ మంచి డాన్సులతో మా అబ్బాయి పెళ్లి చేశారు. మా కోడలు నాకు కూడా, నా కూతురు కంటే ఎక్కువగా అవుతుంది. నేను అంతే ఇప్పుడు అన్నీ కలిసి వచ్చే భగవంతుడు రాసిన, మా అమ్మగారు రాసిన. అది అంటే మీరు మంచితనంతో, మీరు ఆ ఓపెన్ ఆర్మ్స్ తోటి మీరు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి అందరూ మిమ్మల్ని అంత ఇదిగా రిసీవ్ చేసుకుంటున్నారు అంకుల్. మనమే చాలా క్లోజ్డ్గా నా వల్ల కాదు అంటి ముట్టకుండా అట్లా ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రావడం కూడా కష్టమే. సో నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసింది అదే. వయసుకి గౌరవం ఇస్తున్నారు, మా అభిరుచికి వాళ్ళు దోహదపడుతున్నారు. ఇంకా నేను ఇక్కడ సభాముఖంగా చెప్పలేదు అంటే ఈవిడికి ఎంత రుణపడిపోతే నా యాక్టివిటీస్ అని మీరు రికార్డ్ చేశారు కదా. వితౌట్ అవర్ కోఆపరేషన్ నేను ఒక రోజు 15 రోజులు ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. బట్ షీ యూస్ టు బేర్ విత్ లేవు ఆ రోజుల్లో. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. నాకు తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు, అలా ఉండేది. షెఫ్డింగ్ లో వెండి వాళ్ళు మాట. జంజాల్ గారు ఒకటి అమ్మా నా దగ్గర ఉన్న నాళ్ళు ప్రాబ్లం మాత్రం లేదు, ఆయన ధైర్యం ఇచ్చేవారు. తను ఇలాగే జంజాల్ గారి మిస్సెస్ కూడా మాకు చాలా ఇప్పటికీ క్లోజ్గా ఉంటాం అందరూ కూడా. ఫ్యామిలీ. అంకిల్ అసలు అంటే ఇలా అందరూ కలిసిమెలిసి ఉండడానికి, తర్వాత ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అంటే మాకు తోచట్లేదు, పిల్లలు మాతో టైం స్పెండ్ చేయట్లేదు ఇలా అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు వాళ్ళందరికీ ఒకవేళ మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరేం చెప్తారు? ఒకటేనండి, మన మనసులోనే బి ఏ రోమన్ ఇన్ రోమ్. ఎస్, అలాగే ఇక్కడికి వచ్చి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాట్ బెస్ట్ వీ కెన్ గివ్ దెమ్ అన్న పాయింట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే నాది ఉమ్మడి కుటుంబం. మా అమ్మగారు, నేను, మా తమ్ముడు అందరం కలిసే. మా తమ్ముడు నేను రామలక్ష్మణలో బతికాము. ఇక్కడికి వచ్చాక నేను మా తమ్ముడు వైఫ్ ఇక్కడ రాకపోతే రాను. నేను
ఎందుకంటే అది మెయింటైన్. కానీ వాళ్ళు కూడా ఫ్రిస్కో వచ్చాడు మా తమ్ముడు కొడుకు కూడా, సో ఇక్కడే ఉంటారు. సో అలాగేంటంటే మీరు దగ్గరున్న వాళ్ళతో, ఇప్పుడు నా కొడుకు కోడలతో నేను వాళ్ళు ఊరికి వెళ్ళినా సరే ఇక్కడ 20 కుటుంబాలు ఉంటాయి ముగ్గురు చూసుకుంది. అది మీరు సంపాదించుకోవాలి తప్ప మీరు నాకేదో ఇక్కడ అవటం లేదనుకోవడం తప్పమ్మా. నీ మనసు ఉంటే ఎక్కడైనా మార్గం ఏదైనా నువ్వు చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే వాళ్ళ పరిస్థితి ప్రకారం, పిల్లల పరిస్థితి ప్రకారం కూడా మనం కూడా అర్థం చేసుకొని వెళ్ళాలి తప్ప మేము ఇరువరకు అట్లా ఉన్నాము, అట్లాగే ఉండాలి, అట్లా జరగాలి అనుకోవటము పొరపాటు మాట. అధ్యక్షులు అయిపోకుంటూ ఆ కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుంటూ వెళ్తే లైఫ్ ఈజ్ హ్యాపీ. ఎస్, ఒక్క మాట చెప్పినా అసలు ఎంత అందరికీ బాగా అర్థమయ్యేటట్టుగా భలే చెప్పారు ఆంటీ మీరు నిజంగా. మారుతున్న కాలానికి అనుగుణంగా అదే ఇప్పుడు ఇది మనకి కూడా ఇప్పుడు రేపు పొద్దున్న మా లైఫ్ అన్నారు 60 years వరకు ఒక లైఫ్ అనుభవించాం. ఇంకా ఇక్కడికి వచ్చిన 3 అంతులు అందులోనే ఉంటాము. కానీ మనం ఒక డిసైడ్కి వచ్చేసి మనం పిల్లల దగ్గర ఉండాలి, వాళ్ళని మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అవసరం మనకి, మన అవసరం వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ అవసరం మనకి పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి, వాళ్ళ అవసరం మనకు ఉన్నది కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోకుంటూ వాళ్ళని సంతోషపెడుతూ మనము సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నం చేసి దాంట్లో విజయం సాధించాలి. అంతే తప్ప మేము 60 ఏళ్ళు అట్లా బతికాము, ఇప్పుడు కూడా మా మాట వినాలి, మా దీంట్లో నడవాలి అంటే మటుకు అది జరిగే పని కాదు. అది ఇప్పుడు ఉండే వరకు మనం ఉన్నప్పుడు మేము ఉద్యోగాలు చేయలేదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ చేయాలంటే వాళ్ళకి చాలా మైండ్ కాబట్టి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మనం కూడా ఇంకా క్రియేట్ చేసి సహకరించడమే మేము చేస్తున్న పని, అంతకన్నా వేరే ఏమీ కాదు. గారిని మేము కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే మేము మా తర్వాత తరాలకి మేము మీలాగా మీ ఎగ్జాంపుల్ మేము తీసుకొని మేము కూడా అది ఫాలో అవ్వాలి. నిజంగా చాలా సంతోషంగా, అందరి లైఫ్ హాయిగా, అందరి లైఫ్ చాలా సంతోషంగా ఉంది. మీ ముగ్గురు వచ్చి మాకు మంచి అడ్వైజెస్ సర్ప్రైజ్. మరొకసారి చెప్తాను, మన ముగ్గురు చెప్పాలి. కాఫీ కబుర్లు చెప్పండి, కాఫీ కబుర్లు ఛానల్ వారు మమ్మల్ని పిలిచి ఇటువంటి మా చేసినందుకు మేము మా చేత ఈ 4 మాటలు మాట్లాడించినందుకు ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు.